Thank you, Naresh. Thank you very much.
మీద కడవబెట్టి కదిలితేనమ్మా సింధు మీద సిందేసి సెంగుమంటేనమ్మా గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ అందమైన సాయంత్రం మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారికి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ సార్, వి వెల్కమ్ యూ. అలాగే వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇండియా నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ, మలేషియా అసోసియేషన్ అండ్ అదర్ అసోసియేషన్ ప్రతినిధులందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన తెలుగు వారందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇదంతా ఆ రోజు ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తి, కేసీఆర్ గారి స్ఫూర్తి మాలో కూడా, మా మైట సభ్యుల్లో అలాంటి యూనిటీ తెచ్చినటువంటి ఒక స్ఫూర్తి. మా కమిటీ మొత్తం కూడా ఎంతో యూనిటీగా ప్రతి సంవత్సరం ఒక చిన్న చిన్న ఫంక్షన్లే కాకుండా జై కేటీఆర్, జై కేసీఆర్. ఒకప్పుడు రబ్బర్ తోటల మీదే ఆధారపడ్డది ఈ దేశం మలేషియా. కానీ ప్రపంచ మార్కెట్లో ఆర్టిఫిషియల్ రబ్బర్ వాడకం పెరిగేసరికి ఇక్కడ కూడా ఒక క్రైసిస్ వచ్చింది. కానీ ఆ క్రైసిస్నే, ఆ సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని మలేషియా పామాయిల్ వైపు మళ్ళింది. పామాయిల్ ఉత్పత్తిలో రికార్డులు సృష్టించి ప్రపంచానికే ఎగుమతిదారుడిగా మారింది మలేషియా. వ్యూహాత్మక నిర్ణయాలు ఎట్లా మారుస్తాయో ఒక దేశ గతిని అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్.